రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డు వద్ద తాళం వేసి ఉన్న ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. ఇక షాప్ నుంచి భారీగా పొగలు రావడంతో ఫైర్ సేఫ్టీ పోలీసులకైతే సమాచారం అందించారు స్థానికులు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. భారీగా చెలరేగిన మంటలతో షాప్లోని ఫర్నిచర్ అంతా కూడా అదేవిధంగా కాగితాలు, కంప్యూటర్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. మాకు మెసేజ్ వచ్చింది ఆశాన్న హోటల్ రోడ్లో. రాగానే మేము ఎంబడి బయలుదేరి వచ్చి మంటలు మండుతున్న మేము వచ్చే వరకు వచ్చి ఎంబడి మా ఫైర్ ఇంజిన్తో మంటలు ఆపడం జరిగింది. ఇది మీకు ఎవరు లేరు, మనుషులు అయితే ఎవరు లేరు. చోట ఫర్నిచర్ ఉంది, అవి మాత్రం తగిలినాయి, గోడలు హీట్ అయిపోయినాయి. మేము నీళ్ళు కొట్టి మంటలు వ్యాపించకుండా అరికట్టినాం. కాసపార్ అంటే అప్పటి నుంచి చర్చ బాత్ కరింగే ఓనర్సే కైసా హువా, ఇట్లా కరెంట్ పోయినా ఏమైందా, మరి దీపం పెట్టారనేది మిగతా అక్కడ ఉన్న ఓనర్ని అడిగి